హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పిఎస్ గౌడ్ బ్లాగ్స్. మేము పార్ట్ 2లో వచ్చేసి ఆకర్షకంగా పాపి నష్టం అయితే చూపించానండి. పార్ట్ 3 వచ్చేసి జాపాలి అండి. జాపాలి వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక 1.5 కిలోమీటర్ మనము లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి చాలా దట్టమైన అడవిలో ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే చాలామంది మెట్ల మార్గం కాకుండా పక్కలు కూడా వెళ్తారండి. అది మనకు ఇక్కడ కనిపిస్తుందండి పక్కన దారి. ఆ దారి వెంబడే బండ్ల మీదకి అయితే వెళ్తుంటారండి చాలామంది. కాకపోతే అది చాలా దట్టమైనవి కాబట్టి మెట్ల మీదకి వెళ్ళిపోవడమే చాలా ఉత్తమం అండి. అయితే మనం నడిచి వెళ్ళడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుందండి. అలాగే అలాంటి దట్టమైన అడవిలో ఒంటరి వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మెట్ల మార్గంలో అయితే మనకు చాలామంది భక్తులు వెళ్తుంటారు కాబట్టి మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళడమే కరెక్ట్ అండి. ఎందుకంటే అక్కడ ఆ అడవిలో అంత దట్టమైన అడవిలో మనకు అక్కడ వీచే గాలి కానివ్వండి, అలాగే ఆ చెట్ల ద్వారా గాలి కానీ మనకు హెల్త్కి అయితే చాలా బాగుంటుందండి. అలాగే మనకు నడవడం ద్వారా కూడా మన ఆరోగ్యం హెల్త్ కూడా బాగుంటుందండి. ఇంతకుముందు చెప్పాను కదండి, తిరుమలలో ఏవైనా అద్భుతమైన ప్రదేశాలు కానివ్వండి, చాలా సుందరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయంటే అది జపాలి, తర్వాత మనకు శ్రీవారిపాదాలు అండి. స్వామివారి ఆలయం తర్వాత మనకు తిరుపతిలో ముఖ్యంగా దర్శించుకోవాల్సిన అయితే ఈ 2 ప్రాంతాలు అయితే మిస్ కావద్దండి. చాలా అద్భుతంగా ఉంటాయి.
చేస్తావు. మెల్లగానే అంటున్నా. ఇదే అండి మనం టెంపుల్కి అయితే చేరుకున్నామండి. మనకు టెంపుల్ ముందరే మనకు రామగుండం కూడా ఉంటుందండి. దీని తర్వాత మనకు గుడి పక్కలే మనకు సీతమ్మ గుండం అని ఉంటుందండి. మేమైతే అదైతే మేము దర్శనం చేసుకోలేదండి. కొంచెము అది దర్శనం చేసుకోవాలనుకుంటే కొంచెం లోపలికి వెళ్ళాలండి. సీతమ్మ గుండం అనేది కొంచెం లోపలికి ఉంటుంది, స్వామివారి ఆలయానికి వెనకాల ఉంటుంది కాబట్టి మేమైతే వెళ్ళలేదండి, మాకు టైం సరిపోలేదు. అలాగే
ఇక్కడ జపాలి మహర్షి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ వెలిసారని చెప్తారండి. అలాగే స్వామివారు జన్మించిన స్థలం కూడా ఇదని చెప్తారండి. అలాగే స్వామివారి ఆలయానికి ఎదురుగా చెట్టు మొదట్లో అయితే మనకు ఇక్కడ వినాయకుడు అయితే కనిపిస్తాడండి. గణపతి స్వాముల వారు స్వయంగా అక్కడ వెలిసిన ప్లేస్ అండి. అది ఎవరు చేసింది కదండి, స్వామివారి ఆకారం స్వయంగా అక్కడ వెలిసింది. చాలామంది అక్కడ నాణాలు కూడా పెడతారండి, స్వామివారికి పెట్టేసి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారండి. పార్ట్ 3 వచ్చేసి మనకు జపాలి హనుమాన్ మందిరం గురించి ఉంటుందండి. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఉన్న అద్భుతాలకు కానివ్వండి, దట్టమైన అడవి కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి నేను ఈ వీడియో మొత్తం పార్ట్ 3లో ఈ టెంపుల్కి సంబంధించిన ఏరియా మొత్తం కవర్ చేశానండి. దాని గురించి కొంచెం లెంత్ ఎక్కువైంది కాబట్టి ఈ పార్ట్ 3లో ఓన్లీ జపాలి హనుమాన్ మందిరం మాత్రమే నేనైతే కవర్ చేశానండి. నెక్స్ట్ పార్ట్లో మనకు వచ్చేసి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం అయితే ఉంటుందండి. అది పార్ట్ 4 కింద వస్తుందండి, చూడండి. అలాగే మా పిల్లలు అక్కడ ఉండే ఉడతల గురించి చూస్తున్నారండి, కానీ అవి కనిపించట్లేదు. ఒకవేళ అవి కనిపిస్తే ఏమైనా పెడదామనే ఉద్దేశంతో చూద్దామని ఇంట్రెస్ట్ తోటి మా పిల్లలు అయితే దాని గురించే వెయిట్ చేస్తున్నారు, కానీ అవి కనిపించట్లేదు. అలాగే ఇక్కడ చెట్ల విషయానికి వస్తే మాత్రము స్వామివారి ఆలయం దగ్గర, అలాగే ఇక్కడ జపాలి దగ్గర, అలాగే మనకు శ్రీవారి పాదాల దగ్గర కూడా చెట్లు అయితే చాలా పొడుగ్గా ఉంటాయండి. చాలా అంటే చాలా పొడుగ్గా ఉంటాయి. నేనైతే ఎక్కడ చూడలేదండి, ఓన్లీ తిరుమలలోనే మనకు అట్లాంటి చెట్లు అయితే కనిపిస్తాయండి. నిజంగా తిరుపతి మనము ప్రకృతి అందాలను చూడాలి అనుకుంటే మాత్రము, అలాగే ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలంటే కూడా మనం తిరుపతి అయితే వెళ్ళాలండి. నిజంగా చెప్తున్నాను, తిరుమల అయితే అక్కడ ఉన్న అడవి కానివ్వండి, ఆ అడవిలో ఉన్న చెట్లను కానివ్వండి, ఆ చెట్ల నుంచి వచ్చే గాలి కానివ్వండి, మనకైతే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. చాలా హెల్తీగా ఉంటాము ఆ గాలి పీల్చడం వల్ల. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే జాపాలి హనుమాన్ మందిరానికి వెనకాల సీతమ్మ గుండం ఉంటుందండి. అక్కడికి వెళ్ళడానికి అయితే చాలా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి. టీటీడీ అధికారులు చొరవ తీసుకొని ఆ సీతమ్మ గుండానికి కొంచెం ఆధునికమైన పద్ధతిలో దాన్ని నిర్మించేసి ఆ గుండానికి మెట్ల దారిని చేస్తే చాలా బాగుంటుందండి. చాలామంది, నేనైతే చూడలేదండి ఆ గుండాన్ని, నేనైతే ఇప్పటివరకు చూడలేదు. నెక్స్ట్ తిరుమల వెళ్ళినప్పుడు ఆ గుండాన్ని చూసే ప్రయత్నం చేశానండి. అలాగే కొంతమంది మా యూట్యూబర్స్ మిత్రులు ఆ సీతాగుండం అయితే చూపించడానికి జరిగిందని యూట్యూబ్లో. నేను కూడా అక్కడే యూట్యూబ్లోనే చూశానండి.
కరీంనగర్, వేములవాడ, ధర్మపురి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 4 ఫాలో అవ్వండి. పార్ట్ 4 కూడా చాలా బాగుంటుందండి వీడియో.